జగిత్యాల జిల్లా కేంద్రంలో 235 కోట్ల రూపాయలతో నిర్మించిన 450 పడకల బోధన ఆసుపత్రిని మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ క్రిటికల్ కేర్ యూనిట్ ఆసుపత్రిలో ప్రజలకు అన్ని రకాల అత్యవసర సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. నూకపల్లి అర్బన్ కాలనీలో బస్తీ దవాఖానా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మంత్రికి విజ్ఞప్తి చేశారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను ఆనాటి ప్రభుత్వ శ్రీ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు ఇద్దరం కూడా ముఖ్యమంత్రి గారు కలిసి మంత్రి గారిని పదే రిక్వెస్ట్ చేసి వెంటనే దాదాపు 43 కోట్ల రూపాయలు రిలీజ్ చేయిస్తే ఇవాళ ఆగిపోయిన పనులకు మనకు కనబడుతుంది. ఇప్పుడు ప్లాస్టింగ్ నడుతా ఉంది. బయట మెడికల్ కాలేజ్ కు సున్నాలు కూడా వేస్తా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఆ తర్వాత పేదవాళ్లకు అదే విధంగా విద్యార్థులకు చదువు నేర్చుకోవాలంటే హాస్పిటల్ పేషెంట్స్ ఉండాలి. 450 పడకల ఆసుపత్రి అంటే కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి కంటే కూడా దాదాపు పెద్దది. నాకు తెలిసి కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి 400. సో ఇంకా కొంత ఇవో ఉండి ఉంటాయి. అందుకే అక్కడ 100 సీట్లు మాత్రమే ఇచ్చింది. ఇక్కడ మనం 150 సీట్లు తీసుకొచ్చుకున్నాం. మరి ఆగిపోయిన సందర్భంలో మరి పరిస్థితి ఎట్లుందంటే మరి ఇంతమంది పిల్లలు రేపటి నాడు బయటకు పోతారు. వాళ్ళు ఊరుకుంటారా చెప్పని? వాళ్ళు ఎంత బాధపడతారు? మరి పరిస్థితి ఎట్లుండిందంటే ఎత్తుకుందామంటేనేమో కాలేజ్ పూర్తయితలేదు, వదిలేస్తే ఊరుకుంటారా? ఎత్తుకుంటే ఆగరు, దించి తూకాలన్న పరిస్థితి ఉండింది. అది మన బాధ్యత కూడా, ప్రభుత్వ బాధ్యతగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిధులు మంజూరు చేయడం, ఈరోజు మనం ఆసుపత్రికి శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరొక ఆసుపత్రికి శంకుస్థాపననే కాదు, చాలా మంది పక్క నియోజకవర్గాల నుంచి స్పీచ్లు ఇచ్చిపోతున్నారు. పక్క నియోజకవర్గాల్లో హాస్పిటల్ సగం పూర్తి అయితే అసలు క్యాడర్ స్ట్రెంత్ అనేది వాళ్ళు శాంక్షన్ చేసుకోలేదు. నేను కొరుట్ల మెట్పల్లితో అనుబంధం ఎక్కువ, రోపులతో కూడా అనుబంధం ఎక్కువ. ఇది నడివిలు ఉంటుంది, ఇటు వేములవాడ అన్నిటికి కూడా. మరి అక్కడికంటే ఇక్కడ ఇన్ని వసతులు ఉన్నాయి అని చెప్పినప్పుడు సోదరుడు అపార్థం చేసుకొని మరి ఇక్కడ నుంచి కట్ పేస్ట్ సగం పంపిట్టారు, పూర్తిగా పంపలేదు. ఎందుకంటే కొరట్ల మెట్పల్లితో నాకు యాజ్ ఎ డాక్టర్ అక్కడ ప్రాక్టీస్ చేసి, సో రకరకాలుగా మాట్లాడారు. యూజ్లెస్ అన్నారు. మరి ఇవన్నీ చెప్తుంటే యూజ్లెస్సా యూస్ఫుల్ అనేది జగిత్యాల ప్రజలు నిర్ణయిస్తారు, ఎవరు యూజ్లెస్ ఎవరు యూస్ఫుల్ అనేది. కాబట్టి మరి ఈ గొప్పగా పేద ప్రజలకు పనికొచ్చే కార్యక్రమంలో భాగంగా జగిత్యాల ఆసుపత్రికి ఏదో 650 పడకలే కాదు, ఆనాడే 2021లో క్యాడర్ స్ట్రెంత్ 338 మంది డాక్టర్లను శాంక్షన్ తీసుకొని ఫైనాన్షియల్ శాంక్షన్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నర్సింగ్ స్టాఫ్ 360